ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈరోజు కూడా ఒకసారి కొత్త ఛాలెంజ్ అయితే మీ ముందుకు వచ్చాము. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఎగ్ మిక్స్ అనమాట. ఎగ్ మసాలా, ఎగ్ బజ్జీ ప్లస్ బజ్జీ బరుగులు ఎన్నేసి అయితే ఎగ్ మసాలా అనమాట. మేము బయట అయితే ఎగ్ మసాలా బండి నుంచి అయితే తెప్పించాము. ఈరోజు ఛాలెంజ్ అయితే ఇదే అనమాట. వీటితో పాటుగా జ్యూస్ తాగాలి. ఇక్కడైతే నాకైతే కర్బూజా జ్యూసు ప్లస్ భవ్యాకి కూడా కర్బూజా, మనీషాకి వచ్చేసి పైనాపిల్ జ్యూసు, శ్రీవానికి వచ్చేసి సపోటా ఈ జ్యూసు. ఈ ఛాలెంజ్ అయితే మేము నలుగురం చేస్తున్నాం. నేను, భవ్య, మనీషా, శ్రీవాణి, మేము నలుగురం అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. మా నలుగురిలో ఎవరైతే ముందుగా ఈ ఎగ్ మిక్చర్ ప్లస్ జ్యూస్ ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్లో విన్ అయినట్టు. ఎవరైతే లాస్ట్లో ఓడిపోతారో వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. మధ్యలో సెకండ్ థర్డ్ వాళ్ళకైతే మాత్రం చిన్న పనిష్మెంట్లు ఉంటాయి అనమాట. డైలాగ్ చెప్పాలి, అది సాంగ్ పాడాలి. అదే అనమాట ఈరోజు ఛాలెంజ్. ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్కి రెడీయా? దయ్యా, ఏంటిది ఇది? చెప్పు ఏంటిది ఇది? ఈరోజు ఛాలెంజ్ అయితే చేత్తో కాదు, స్పూన్ తోటి తినాలన్నమాట. ఈ స్పూన్ తోటి ఎవరు తింటారో ముందుగా చూద్దాము. అదే అనమాట. ఓకేనా భయ్యా? స్పూన్తో తింటావుగా? ఓకే, ఈ ఛాలెంజ్ ఏమైనా అయితే ఒకరైతే కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ పేరైతే కింద బాక్సులు వేస్తాము చూడండి. ఈ మొత్తం జ్యూస్ తాగాలి. స్పూన్తో తింటావా, చేత్తో తింటావా? స్పూన్తో తింటావా? ఫాస్ట్గా. ఇవాళ నువ్వు ఓడిపోయినట్టే. సగం తిన్నా నువ్వు గెలిచినట్టు. ఓకేనా? ఫస్ట్ సగం తీసే చెప్తా. అది వరకు దీన్ని తిన్నా గెలిచినట్టు నువ్వు. ఈ తర్వాత తిందు. ఓకేనా? ఇదివరకు తిన్నా నువ్వు గెలిచినట్టు స్పూన్ తోటి. ఓకే, ఛాలెంజ్ రెడీ అమ్మాయి? ఓకే, రెడీ. కమెంట్ చెప్పండి. 3, 2, 1 గో, స్టార్ట్. శివాన్ పాస్ట్ తినాలి. శివాన్ ఈరోజు ఛాలెంజ్లోకి అయితే రానుంది. ఎందుకంటే కొంచెం అమ్మాయి కడుపులో నొప్పిగా ఉందంట, అందుకే నేను రాలేదండి. అయినా కానీ పిలిచి సరిగ్గా వచ్చిందనమాట. శివాన్ని తినాలి మరి ఫాస్ట్గా. అయిపోవచ్చింది. ఎగ్ మిక్చర్ ఛాలెంజ్ అనమాట. ఎగ్ మిక్చర్ ఛాలెంజ్ అయితే ఎవరు చేయలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం అనమాట. వీడియోలో నేను చూసి ఎవరు చేయలేదు, మిగతా చేస్తున్నారు. ఎగ్ మిక్చర్ ఎవరు చేయట్లేదు. అందుకని ఫస్ట్ టైం మేమైతే ఎగ్ మిక్చర్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎగ్
ఏం భయ్యా మొత్తం చెప్పేసి నువ్వు సగం తిన్నావు ఉన్నా సగం తిను. ఓకే నా మిక్చర్ అయితే అయిపోయింది. జ్యూస్ సగం వరకు తిన్నావు. కర్బూజా జ్యూస్ బాగుంది. జ్యూస్ కూడా అయిపోయింది. టీ కూడా తాగేదా? ఓకే ఫ్రెండ్స్ నాదైతే బజ్జీ మిక్చర్ అయిపోయింది, కర్బూజా జ్యూస్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ తిన్నాను. నెక్స్ట్ భవ్య తింటాం అయిపోయింది. జ్యూస్ తాగు ఫాస్ట్గా తాగు. తాగాలి. సగం తిన్నావాలి తాగు. సెకండ్ ఎవరు? సెకండ్ మనీస్ అయిపోయింది. తాగుడు భయ్యా తాగు, కానీ ఫాస్ట్గా తినాలి. నీ సగం అయిపోయింది. జ్యూస్ తాగితే నువ్వే గెలుతూ, శ్రీవాణి ఓడిపోయింది. కానీ బాగుందా జ్యూసు? నేను జ్యూస్ అమ్మాయి తాగుతుంది. ఓకే ఛాలెంజ్లో అయితే శ్రీవాణి ఓడిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మిక్చర్ ఛాలెంజ్ అయితే ఎవరు చేయలేదు యూట్యూబ్లో. నేను చూసినంతవరకు వీడియోలో అన్ని మిగతా ఫుడ్ ఐటమ్స్ అని చేస్తున్నారు, కానీ ఇలా మిక్చర్ అనమాట, బజ్జీ మిక్చర్, ఎగ్ బజ్జీ మిక్చర్ ఛాలెంజ్ ఎవరు చేయలేదు. అందుకని ఫస్ట్ టైం మేమైతే చేస్తున్నాం. నేను చూసిన వీడియోలో అయితే ఎవరు చేయలేదు. ఒకవేళ మీకు తెలిసిండి ఎవరైనా చేసింటే కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం ఎగ్ మిక్చర్ ప్లస్ జ్యూస్ అనమాట, ఫ్రూట్ జ్యూస్ ఇది. ఏం తాగలేదా? ఏం జ్యూస్ అది? సపోటా జ్యూస్. ఫ్రెండ్స్ అసలు చూడండి, అమ్మాయి జ్యూసులే తాగదంట. ఏం తాగదు ఏందో మరి అసలు. తాగు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. ఫస్ట్ అయితే నేను తిన్నాను ప్లస్ తాగాను. నెక్స్ట్ అయితే మనీషా తినింది, జ్యూస్ తాగింది, అయిపోయింది. భవ్యాది ఏముంది, చిన్నపిల్ల, భవ్యాన్ని వదిలేసేయండి. చిన్నగా తాగుతుంది. ఆల్రెడీ తాగింది కూడా, సగం ఇచ్చాం, సగం తాగి తినింది. ఇది కూడా తాగింది అనమాట. కొంచెం ఉంది, వాంటింగ్ వచ్చిద్దాం. ఓకే ఇప్పుడైతే అమ్మాయి అయితే తినింది, కానీ లాస్ట్లో తినింది. జ్యూస్ అయితే మిగిలిచ్చింది. ఈరోజు అయితే శ్రీవాణి ఓడిపోయింది. శ్రీవానికి ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. శ్రీవాణి పనిష్మెంట్ బాగా చేసిద్ది. ఇప్పుడు 2 పాటలు పాడియాలి ఇప్పుడు శ్రీవాణి చేత. వీడియో పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో పూర్తిగా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంకా అయిపోలేదు. ఇప్పుడైతే శ్రీవాణికి పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా భయ్యా? శ్రీవాణికి పనిష్మెంట్ ఇద్దామా? ఏం పనిష్మెంట్ ఇద్దాం? ఓకే, పనిష్మెంట్కి గెటప్ చేంజ్. శివన్ అక్క అయితే ఓడిపోయింది. ఇప్పుడైతే శివన్ అక్కకి పనిష్మెంట్ ఉంటది. పనిష్మెంట్ ఏంటంటే ఈ బలూన్స్ ఊదాలి, ఊది పగల కొట్టాలి. నాకే ఊదిందాక పగల కొట్టాలి, పగిలిందాక ఊదాలి, 3 బెలూన్స్ ఊదాలి. పనిష్మెంట్ శివన్ అక్కకి. ఊదు. ఇక్కడే కూర్చో. అట్లా ఊదకూడదు. ఫస్ట్ నోటితో పట్టుకొని ఊదు. అలా ఊదితే పొడవగా వచ్చింది. నోటితో ఇట్లా పెట్టుకుని ఊదు. అది ఏం కాదు, ఊది వచ్చింది. సరే.
దొరికాయి. చున్నీ వదిలే ఇట్లా పెట్టుకో చెవులకి. ఇప్పుడు నాకే పోయినా బిన్నెలు పగిలిపోతుంది. ఇంకా ఉంది, ఇంకా ఉంది, మస్తుంది. మస్తు. నువ్వు ఊదమైతే ఇంకొంచెం ఇట్లా చెవులు మూసుకో భయ్యా. సరిగా వీడియోకి ఇంకా రావట్లేదు నూరు కూడా నువ్వు కాదు, నేను మరి. భవ్యలే చెవులు మూసుకో. సరిగా నుంచి చెవులు మూసుకో. ఇంకా ఏమింది నువ్వు ఊదు మరి. గోర్లు కూర్చో. నేను అక్కడ చెప్పండి కష్టం. రెండే ఉంది ఇంకా పెరుగు. అట్లా కదా, ఇది ఎట్లా రెండో పట్టుకొని వేల నూరండి. ఇప్పుడు వద్దామని చెప్పు. రెండో బలి నువ్వుదని సరే అని చెప్పండి. ఇంకా ఉంది. చేది పెరుగు. ఏయ్ మూడే అది ఏంది పట్టుకొని రాట్లా. భయం వేస్తుంది చివరికి వచ్చాక. మూడో ఇంక ఇది ఒక్కటేగా తిన్నది కూడా అరిగిపోతుంది. ఇది ఎవరు ఉంటారు? ఏం ఇంట్లో కాదు బాగా ఆపు. శివని ఏం దొరుకుతున్నా అనకట్లా ముందుకే పూగులాడుతున్నా. అడ్డం పెట్టు. పగిలి తెక్కలానా అక్కడ ఇదిగో చూసారు కదా వీడియో. శివాని పనిష్మెంట్ అయితే చాలా ఫన్నీగా వచ్చింది అనమాట. వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూడండి. వీడియో అయితే
వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరొక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. బాయ్ బాయ్.